హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే హాస్పిటల్లో ఆద్య చావు బ్రతుకుల మధ్య ఉందని తెలుసుకున్న జానకి సీను చేత హాస్పిటల్ బెడ్ పైన ఉన్న ఆద్య మెడలో తాళి కట్టించిన జానకిని చూసి చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే సీను ఆద్య ప్రేమించుకున్నారు కాబట్టి ఆద్య సీను భారీగానే తన ప్రాణాలు వదలాలని మరి నిజంగా జానకి అదే పని చేసిందా? నిజంగా ఆద్య మెడలో సీను తాళి కడితే చారు ఒప్పుకుంటుందా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే హాస్పిటల్లో జానకి రామలక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ రామ, ఆద్య తన కోసమే కాకుండా నీ కోసం కూడా ఎంతో పోరాడింది. నిన్ను ఇంతటి దాన్ని చేసింది. నలుగురు చూస్తే భయపడే నీకు ఈరోజు ధైర్యంగా ఎదుర్కోగలిగే శక్తి ఆద్య వల్ల వచ్చింది. ఎప్పుడు ఆద్య నిన్ను ముందంజలో ఉంచాలనే చూసింది అని ఈ విధంగా ఇలా అంటూ ఉంటుంది జానకి. అందుకే నువ్వు ప్రేమించిన శౌర్య సార్తో నీ పెళ్ళి జరిపించాలని గుడిలో కూడా ఎన్నోసార్లు మీ నాన్నతో మాట్లాడమని చెప్పిందమ్మా అనగానే, అమ్మ నాకు ఎవరితో పెళ్ళి వద్దమ్మా, నేను నాన్న చూసిన సంబంధం చేసుకుంటానని చెప్పాను కదా, నన్ను వదిలే అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది రామ. లేదు రామలక్ష్మి, నువ్వు మా సంతోషం కోసం నీ సంతోషాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదమ్మా అని చెప్పి అంటూ ఉంటే, లేదమ్మా ఆయనని చూస్తేనే నాకు కంపరంగా ఉంది, ఆయనని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే నాకు లేదమ్మా, ఆయన నేనే కాదు ఏ ఆడపిల్ల ఆయనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదమ్మా అనగానే, ఎందుకు రామా, ఆద్య శౌర్య సార్ నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారని చెప్తే నువ్వెందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అనగానే, అవునమ్మా నేను చెప్పేది నిజం అని చెప్పి జరిగిందంతా కూడా చెప్పగానే, ఏంటమ్మా రామా నువ్వు మాట్లాడేది నిజమా, ఆ అబ్బాయి అలాంటి వాడా అనగానే, అవునమ్మా నన్ను సొంతం చేసుకోవాలని చూశాడు. నేను ఆడపిల్లల పట్ల ఆయన చూపించే అభిమానాన్ని చూసి ఆయనని ఇష్టపడ్డాను, ఆయనని ప్రేమించాను, ఆయన వెంట తిరిగి పెద్ద తప్పు చేశానమ్మా, నా మీద నాకే అసహ్యంగా ఉంది అని ఈ విధంగా రామలక్ష్మి జానకితో చెప్తూ ఉంటే, జానకి ఇక రామలక్ష్మిని దగ్గరికి తీసుకొని బాధపడుతూ ఉంటుంది. రామ బాధపడకమ్మా అనగానే ఇక రామలక్ష్మి సైలెంట్గా ఉండిపోతుంది. ఇకపోతే సీను మాత్రం ఆద్య గదిలోనికి వెళ్ళి ఆద్యకి తనకి సంబంధించిన జ్ఞాపకాలను అలాగే ఆద్య ఫోటోలను చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఒకప్పుడు టూర్కి వెళ్ళే ముందు ఆద్యకి తను ఇచ్చిన కీచైన్ అన్నీ కూడా చూస్తూ ఉంటాడు. ఎక్కడ కూడా అది కనిపించదు. చారు మాత్రం సీను ఆద్య గదిలోనికి వెళ్ళడం చూసి వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. తను అక్కడ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నా కూడా నువ్వు తన జ్ఞాపకాలతో బ్రతికేయచ్చు అనుకుంటున్నావా బావా? అది ఎలాగో బ్రతకదు, బ్రతికినా నేను బ్రతకనివ్వను, నువ్వు ఓదార్పు కోసం నా దగ్గరికి రావాల్సిందే అని చెప్పి చారు పగటి కలలు కంటూ ఉంటుంది. ఇకపోతే సుందరమ్మ రఘురామ్కి ఫోన్ చేస్తుంది. ఆద్యని చూడాలనిపిస్తుంది రఘు, ఆద్యకు ఎలా ఉంది అనగానే, అలానే ఉందమ్మా, డాక్టర్లు నమ్మకం చెప్పలేనంటున్నారు అనగానే, అయ్యో మంచి బిడ్డకు ఎన్ని బాధలు, తన తల్లి కూడా దూరం అయిపోయింది, కన్న తల్లి కూడా లేదు, తండ్రి ఏమైపోయాడో తెలీదు, ఆద్యకు ఎన్ని కష్టాలు వచ్చాయి రఘు అనగానే, అవునమ్మా అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. నాకు ఆద్యని చూడాలనుంది రఘు, ఆద్య ఏ హాస్పిటల్లో ఉంది అనగానే, వసుంధర హాస్పిటల్ అమ్మ అని చెప్పి సుందరమ్మ మాట్లాడే మాటలన్నీ కూడా చారు విని షాక్ అయిపోతుంది. ఏంటి హాస్పిటల్, వసుంధరానా అంటే కిషోర్ని ఉంచింది కూడా అదే హాస్పిటల్ కదా, కొంపతీసి హాస్పిటల్కి వెళ్ళిన వారిలో ఒక్కరైనా సరే హాస్పిటల్లో ఆద్య తండ్రిని చూస్తే ఏమవుతుందో ఏమో అని చెప్పి
చాలా కంగారు పడిపోతూ ఉంటారు. చాలా బాధపడుతూ ఇక ఆది కోసం అందరూ కూడా అలానే ఉంటారు. వెంటనే ఇక సీను రాగానే, అరే సీను, ఏంటమ్మమ్మ అని చెప్పి వస్తూ ఉంటాడు. ఆదిని చూడాలనిపిస్తుంది, హాస్పిటల్కి తీసుకువెళ్ళు నన్ను అనగానే, సరే అమ్మమ్మ పద అని చెప్పేసి సుందరమని కూడా హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. ఇకపోతే ప్రశాంత్ కుటుంబంతో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. వాడిని బాగా మేపు, చికెను మటను అన్నీ పెట్టి మేపితే వాడు పశువులాగా బలి తిరుగుతాడు అని అనగానే, ఏంటండి మీరు, జరిగింది జరిగిపోయింది కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అనగానే, ఏంటి నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావు, నీ కొడుకు చేసింది తప్పుడు పని, దాన్ని మర్చిపోయావా అని అంటూ ఉంటే, మర్చిపోలేదండి, కానీ వాడు రామలక్ష్మి కోసమే ఇదంతా చేశాడు. మధ్యలో శౌర్య వచ్చి ఎక్కడ రామలక్ష్మిని ఎగరేసుకుపోతాడేమో అనే భయంతో వాడిదంతా చేశాడండి అనగానే, వాడి మీద తప్పు వేసుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే తనని పాడు చేయాలనుకున్న సంగతి ఎప్పటికైనా సరే రఘురామ్ గారికి తెలిస్తే వీడిని మెడ పట్టి బయటకు గెట్టేయడమే కాకుండా ప్రాణాలు తీసేస్తారు. ఊరు జనం మాత్రం మనల్ని ఊరుకుంటారా? ఊరు జనం మనల్ని కుక్కని కొట్టినట్టు తరిమి ఊరు నుండి గెట్టేస్తారు అనగానే, అవునండి మీరు చెప్పింది నిజమే, కానీ రామలక్ష్మికి ప్రశాంత్కి వీలైనంత త్వరగా పెళ్లి జరిపిస్తే ఎప్పటికీ ఇక ఏ గొడవలు ఉండవు కదా అనగానే, ఆ మాట అన్నావు బాగుంది, సరే రఘురామ్ గారితో మాట్లాడి త్వరలోనే పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తాను, ఖచ్చితంగా ఇద్దరికి పెళ్లి జరిపించి తీరుదాం అని చెప్పి అనగానే, సరే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇకపోతే శౌర్య మాత్రం రామలక్ష్మి ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు. రామలక్ష్మి తనని చంప మీద కొట్టింది అంతా కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటే, అప్పుడు ఇక రామలక్ష్మి అనుకోకుండా శౌర్య దగ్గరికి వస్తుంది. వెంటనే ఫోన్ పక్కన పడేస్తాడు. వెంటనే శౌర్యని చూసి రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి సార్, ఎందుకు ఇలా చేశారు అని నిలదీస్తూ ఉంటుంది. శౌర్యను నిలదీస్తూ ఉంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది సార్, ఎన్నోసార్లు ఈ గదికి ఒంటరిగా వచ్చాను, ఆ రోజు మా బాబాయ్ మిమ్మల్ని జైల్లో పెట్టించినప్పుడు కూడా మీరు పన్నెత్తనని ఒక్క మాట అనలేదు, అలాంటి మీరు నా జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటే నా మనసు ఒప్పుకోవట్లేదు సార్, నా మనసు నమ్మట్లేదు సార్ అని అంటూ ఉంటుంది. వెంటనే శౌర్య కూడా, నేను కూడా మగాడినే కదా అనగానే, అవును సార్, కానీ మీరు ఇలా చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను అని ఒక్కొక్క మాట అంటూ ఉంటే తలదించుకొని శౌర్య బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే రామలక్ష్మి శౌర్య చెయ్యి తన నెత్తి మీద వేసుకొని ఇలా అంటూ ఉంటుంది, మీరు నా మీద ఒట్టేసి చెప్పండి సార్, మీరు నిజంగా ఇదంతా చేశారా, లేదు కదా అని అంటూ ఉంటే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. నీకు పానకం ఇచ్చింది నేనే, మత్తు మందు కలిపింది నేను కాదు, నిన్ను అక్కడికి తీసుకొచ్చింది వేరెవరో, అక్కడ నీ కళ్ళ ముందు ఉంది నేనే అనగానే, మరెందుకు సార్ అన్నీ మీరే చేసినట్టు ఒప్పుకున్నారు అనగానే, ఎందుకు అంటే ప్రశాంత్కి నీకు పెళ్ళయింది ఖాయమైంది కాబట్టి అనగానే, పెళ్ళి ఖాయమైతే వాడెవడి కోసం మీరు ఇదంతా చేయడం ఏంటి సార్ అని అంటూ ఉంటే, వాడు నా తమ్ముడు కాబట్టి అని నిజాన్ని బయట పెట్టడంతో రామలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇకపోతే హాస్పిటల్కి చారు తన తండ్రితో కలిసి నర్స్ గెటప్లో హాస్పిటల్లోనికి అడుగు పెడుతుంది. ఇక చావు బ్రతుకుల మధ్య ఉందని ఆద్య సంగతి తెలుసుకున్న జానకి సీనుతో ఇక ఆద్య మెడలో 3 ముళ్ళు వేయించాలనుకున్నా, మరి జానకి ప్లాన్ వర్కౌట్ అవుతుందా, నిజంగా ఆద్య సీనులకి పెళ్లి జరిపించగలుగుతుందా, ఆ విషయం తెలుసుకున్న రఘురామ్ కుటుంబం ఏం చేయబోతున్నారు.